అది ఆధ్యాత్మికత యొక్క రూపం కాదు. కానీ ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి అటువంటి ప్రాకృతిక ప్రదేశాల్లో ఆధ్యాత్మిక గాఢతను అనుభూతి చెందుతాడు. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందనుకుంటాను. సరే, ఏ ఆధ్యాత్మిక వ్యక్తైనా ఎప్పుడైనా వారు బయట ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు వారు స్వాభావికంగా తమ అంతరంగంలోనికి నిమగ్నమవుతారు. ఎంతో ప్రశాంతతను అనుభూతి చెందుతారు. ప్రకృతితో మమేకమవుతారు. ఆ అంతరంగ నిమగ్నత మీకు ప్రశాంతతనిస్తుంది. అందువల్ల మీరు దానిని ఆధ్యాత్మికతగా భావిస్తారు. ఒక హంతకుడిని ఊహించుకోండి. అతను అడవిలోని ఏకాంత ప్రదేశాన్ని తప్పుడు పనులు చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి అడవిలో ఉండడం లేదా ప్రకృతిలో ఉండడం అనేది ఆధ్యాత్మికంగా మారడం అనే అర్థాన్నివ్వదు. కానీ ఆధ్యాత్మిక వ్యక్తి అటువంటి ప్రాకృతిక పరిస్థితులలో చాలా లాభం పొందుతాడు.